నాటి కాలంలో మనకు చాలా శ్రేష్టమైన గ్రంథం 66 గ్రంథాలు చక్కగా దేవుడు లిఖింపచేసి మనకిచ్చారు. గనుక ఈ గ్రంథాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నట్లయితే, ఆ 4 రంగులు మనం ధ్యానం చేసినట్లయితే దేవుడు మనము కూడా పరలోక సంబంధమైనటువంటి స్థానానికి చేరగలుగుతాం. అలాగే బైబిల్ గ్రంథంలోని 66 పుస్తకాలు మాత్రమే ఎందుకున్నాయి? దీనికి గల దేవుని చిత్తం ఏమైనా ఉన్నదా? మరి ఆయా రకమైనటువంటి మత సంబంధమైన వ్యక్తులు రకరకాలుగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. కనుక యూదులు తమ పాత నిబంధన గ్రంథంలో 24 గ్రంథాలే ఉన్నాయి అని నమ్ముతారట. యూదులైన వారికి ఉన్న గ్రంథాలు 24. అలాగే ఆర్థోడాక్స్ అనేటువంటి ఒక మత ప్రవక్త ఉన్నాడు. అతడట 48 పుస్తకాలు ఉన్నాయని నమ్ముతాడట. ఆయన కూడా ఒక తూర్పు ఆర్థోడాక్స్ అనేటువంటి క్రైస్తవ మతం యొక్క నిర్వచకుడు, అంటే నిర్వచించిన వాడు. ఈయన ప్రారంభ చర్చిలో ఉన్నటువంటి యొక్క బోధనలు మరియు సాంప్రదాయాలు, తర్వాత అనుసరించే క్రైస్తవ మతం యొక్క శాఖ, ఆ తర్వాత వారు ప్రార్థన, వారసత్వము, ఇలాంటివన్నీ కూడా వారి యొక్క మత గ్రంథాల్లో ఉన్నాయట. ఆయన పేరు ఆర్థోడాక్స్ అనేటువంటి ఒక వ్యక్తి. ఆయన 48 పుస్తకాలు ఉన్నాయంటాడు. ఇంకా మనము ప్రొటెస్టెంట్ అనేటువంటి మనము పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయని నమ్ముతాం. ప్రియులారా, రోమన్ క్యాథలిక్ వారు పాత నిబంధనలో 46 పుస్తకాలు ఉన్నాయని నమ్ముతారు. కనుక ఇప్పుడు ఇందులో ఏది వాస్తవమైన గ్రంథం? మన చేతిలో ఉన్న గ్రంథం వాస్తవమైనదా, లేక యూదులు చెప్పేటువంటి గ్రంథం వాస్తవమైనదా, లేక ఆర్థోడాక్స్ అనేటువంటి అతను ఒక మత ప్రవక్త, అతడు చెప్పేది 48 పుస్తకాలు. ఇక ప్రొటెస్టెంట్ అనేటువంటి మనము 39 పుస్తకాలు. రోమన్ క్యాథలిక్ వారు ఈరోజు 46 పుస్తకాలు ఉన్నాయి పాత నిబంధనలు అంటారు. ఇప్పుడు ప్రియుల, మనం కలిగి ఉన్న గ్రంథము ఎన్ని గ్రంథాలు అంటే 66 గ్రంథాలు ఉండుట, ఇది చిత్తమా అంటే దేవునికి ఇష్టమా, లేక క్రైస్తవ పండితులు అనేవారు కావాలని దాన్ని చిత్రీకరించారా అనేది మనం ఆలోచన చేస్తే, దీని గురించి మనము కొన్ని విషయాలు